మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం బిఎస్ఆర్ రెడ్డి గారు. ఓం విరాట్ గారు. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో గ్రహ బలం, నవగ్రహాలు వాస్తు పరంగా ఏ విధంగా ఉంటుంటాయని చెప్పేసి తెలుసుకుంటూ ఉన్నాం కదా. వాటిలో మనోబలం వరకు మీరు చెప్పడం జరిగింది. ఇక కంటిన్యూషన్గా ఇంకా మనకి ఆడియన్స్కి ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు? ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివ ఓం శ్రీమన్ నారాయణ. మనం చెప్పుకున్నటువంటి జాతక బలం, గ్రహబలం, గృహబలం, మనోబలం, వీటిట్లో ఒక జాతక బలాన్ని మనం పక్కకు పెట్టేస్తే మిగతా 3 బలాలను మనము కలిపి ఇక్కడ మన జీవితంలో ఉన్నత స్థితికి చేరడానికి ఉపయోగించవచ్చు. అందులో ప్రధానమైనటువంటిది మనం చూసుకున్నట్లయితే ఈ మనోబలంలో మనకు ఉన్నటువంటి కోరిక, ఎటువంటి కోరిక ఉంది అనేది మనము ఆ కోరికలు ఏ గ్రహానికి సంబంధించిన లక్షణాల్లో వస్తాయి, ఏ దిశకు సంబంధించినవి వస్తాయి అనేది కలుపుకుంటే సరిపోతుంది. అంటే వాస్తు, గ్రహబలం, మనోబలం ఈ మూడింటిని కలిపి చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సన్ ఫ్యామిలీలో, సౌర కుటుంబంలో ప్రధానమైనటువంటిది సూర్యుడు. ఎందుకనంటే సెంటర్ పార్ట్ అన్నట్టు తన చుట్టూతో అన్ని గ్రహాలను తిప్పుకుంటూ ఉంటాడు. అన్ని గ్రహాల కంటే పెద్దదైనది, అన్ని గ్రహాల కంటే శక్తివంతమైనది. కాబట్టి ఎవరి దగ్గర అయితే శక్తి ఉంటుందో, డబ్బు ఉంటుందో వాళ్ళ చుట్టూతో అందరూ చేరుతారు. అలాగే అన్ని గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాగా ఈ సూర్యుడు మనకి తీసుకున్నట్లయితే మనకు తూర్పు వైపుకు, ఇంట్లో వాస్తులో మనకు తూర్పు వైపు సూర్యుడిని మనం ఆ దిక్కుకు అధిపతిగా మనం చెప్పుకోవడం జరిగింది. మనకు ఈ సూర్యుడు మనకు ఏమిస్తాడయా అని మనం అనుకుంటే ఆరోగ్యం, సంపద, కీర్తి. కాబట్టి ఆరోగ్యము, సంపద, కీర్తి. కాబట్టి ఆయుహు, ఆరోగ్యం, ఐశ్వర్యం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి సూర్యుడు అన్ని గ్రహాలను కంట్రోల్ చేయగలిగే శక్తి ఉంది. కాబట్టి వేరే గ్రహ దోషాలున్నా, వేరే గ్రహంలో ప్రాబ్లం ఉన్నా సూర్యుడిని మనము చూసుకున్నట్లయితే అన్నిటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో ఈస్ట్కు మనకు దిక్పాలకుడు ఎవరని మనం చెప్పుకున్నట్లయితే సూర్యుడు. అలాగే ఇంద్రుడు అనంటే పవర్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే 2వ గ్రహము సూర్యుడి తర్వాత మనకు చంద్రుడు. చంద్రుడిని మనం తీసుకున్నట్లయితే ఈ మనకున్నటువంటి వాస్తులో నార్త్ వెస్ట్ వాయు మూలలో ఉంటాడు. అంటే నార్త్ డబ్బుకు, వెస్ట్ వచ్చేసి సంపదకు, కీర్తి. సో నార్త్ వెస్ట్ రెండూ కలిపే చోట ఈయన చంద్రుడు అనేవాళ్ళు ఉంటారు. అంటే మూన్ అన్నట్టు. కాబట్టి మూన్ దేన్ని రీప్లేస్ చేస్తాడు ఇక్కడ మనకి అని అంటే మూను మనసు, తల్లి, సంపద. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. నా వరకు అయితే మూన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎందుకనంటే వెన్నెల కూర్చొని మనం 2-3 గంటలు మెడిటేషన్ చేసుకోవచ్చు, ఎండల కూర్చొని 10 నిమిషాలు కూడా మనం చేయలేం. అంటే ఆ ఉగ్ర రూపాన్ని మనం శరీరం తట్టుకోలేదు. మన శరీరం 98.4 డిగ్రీల ఫారెన్హీట్ను దాటితే పడిపోతుంది, తగ్గిన పడిపోతుంది. అదే మూన్ లైట్లో మీరు రాత్రి అంతా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. కాబట్టి చంద్రుడు మనస్కారకుడు. మనం చేసే ప్రతి పనిది మనసుతో సంబంధించింది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే కూడా మీ మైండ్లో పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు ఆ వీడియో చూస్తారు. సో ఈ రకంగా సో మనసు, బుద్ధి అనేది ఉంటుంది. తల్లి గారు కూడా అంటే మదర్ కూడా. నేను 5 M's అని చెప్తున్నాను ఇంతకుముందు. కాబట్టి నార్త్ వెస్ట్ మూన్ ఎఫెక్ట్ చేసే వాటిల్లో ఫస్ట్ మనం తీసుకుంటే మనసు అంటే మైండ్. మన మైండ్ను మార్చగలిగే శక్తి మూన్కుంది. ఫుల్ మూన్లో మెడిటేషన్ చేస్తే మీ మైండ్లో పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఈజీగా మీరు అఫర్మేషన్ చెప్పుకోగలుగుతారు. అందుకే మనము పవర్ మనీ మెడిటేషన్ ఎప్పుడున్నా పౌర్ణమి రోజు పెట్టుకుంటాం. రైట్. అది మనమే కాదు, ప్రకృతే పులకరిస్తుంది ఫుల్ మూన్కి. మీరు కావాలనంటే అలా సముద్రపు ఒడ్డుకెళ్ళి చూడండి. అసలు సముద్రము ఆనందోత్సాహాలతో పైకి ఎగురుతుంటుంది. 12-15 అడుగుల వరకు కెరటాలు ఎగిసి పడుతుంటాయి. చంద్రుణ్ణి అందుకుంటాయేమో అన్నట్లుగా పైకి ఎగురుతూ ఉంటాయి. సో అది మనసుకు సంబంధించింది. రెండవది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మదర్, తల్లి అని చెప్పుకున్నాం. మదర్ అన్నది తల్లి చేసినంత త్యాగాలు ఎవరు చేయరు, తల్లి చేసినంత ప్రేమ ఎవరు. ఎటర్నల్ లవ్ అనంటే అసలు దానికి అంతులేని త్యాగం ఉన్న ప్రేమ ఏదైనా ఉందయా అనంటే తల్లి ఉంది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు జన్మనిచ్చినప్పుడే నీకు తల్లి ప్రేమ అర్థం అవ్వాలి. కాబట్టి ఉమెన్కి ఈ బర్త్ అన్నది సెకండ్ లైఫ్ అంటారు. అంటే మరో జన్మ. తనకు ఏమైనా ఇబ్బంది అవుతుందని తెలిసినా కూడా నీకు జన్మనిస్తుంది. ఆ దాంట్లో రిస్క్ ఉంది. మగవాడికి ఏమి రిస్క్ లేదు, అయినా కూడా నీకు జన్మనిస్తుంది. ఎంత పెయిన్ ఉన్నా కొన్ని బుక్కులో రాసి పెట్టారు, 1,00,000 సూదులతో పొడిచినంత నొప్పి వస్తుంది డెలివరీలో, అలాగే 1000 ఏనుగులు తొక్కినంత నొప్పి వస్తుంది, అలాగే
ఈ నొప్పి ప్రపంచంలోనే అత్యధికమైన నొప్పి. దీన్ని భరించలేని వాళ్ళు ఉండరు. నార్మల్ మనిషి అయితే షాక్లోకి 10 సార్లు పోతాడు ఒకసారిగా. అలాంటి నొప్పిని భరించి నీకు జన్మనిస్తుంది. నార్మల్ డెలివరీలో వచ్చే పెయిన్ యొక్క ఇంటెన్సిటీ దాన్ని కొలిసి చూస్తే అంతగా ఉంది. ఎవరు భరిస్తారా అంత నొప్పి? కేవలం తల్లి భరిస్తుంది. కాబట్టి మూన్, తల్లిని బాగా చూసుకుంటే మూన్ బాగా అవుతాడు. మూన్ను బాగా చూసుకుంటే తల్లిని రిలేషన్ బాగా అవుతుంది. సో మీకు తల్లిదండ్రులతో, తల్లితో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే మెడిటేషన్ చేయండి. మూన్ వెళ్ళి తల్లిని సరి చేస్తాడు. లేదా మూన్లో ఉచ్చనీత స్థితులు ఉన్నాయి మీ హారోస్కోప్లో అంటే తల్లిని బాగా చూసుకోండి, సేవ చేసుకోండి, కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని చల్లుకోండి. ఎందుకనంటే తల్లి రుణము మీరు ఏం చేసినా తీరదు. కాబట్టి మూన్ వచ్చేసింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మైండ్, మదర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసేది మనీ, డబ్బు. కాబట్టి మనము డబ్బును నీటితో పోలుస్తాం. నీళ్ళ వృధాగా ఖర్చు పెట్టొద్దు, నీటి మాదిరి ఖర్చు పెడుతున్నామని చెప్పేసి. డబ్బుకు కూడా మూనే మనకి ఇది. అంటే డబ్బు నిలబడాలని అంటే మూనే ఉండాలి. డబ్బు రావడం వేరు, నిలబడడం వేరు. అదే అంగారకుడు ఎంటర్ అయ్యాడు అనుకోండి, అగ్ని మాదిరి కాల్చి పడేస్తారు. కాబట్టి మనం చూస్తూ ఉంటాం, కోట్ల రూపాయలున్న కొద్ది సంవత్సరాల్లోనే వాళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తారు. అలా డబ్బులు ఖర్చు అవ్వకుండా మీ దగ్గర డబ్బులు నిలబెట్టగలిగేవాడు మూన్. సో ఇది వచ్చేసి మూన్ అని అంటే మనీకి అన్నట్టు. నెక్స్ట్ మనం చూసుకుంటే మెడిటేషన్ అని అంటే ఇక్కడ ధ్యానము, మైండ్ను కంట్రోల్ చేసే మెడిటేషన్ అనేది ప్రధానంగా మూన్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇది చంద్రుడు పూర్తిగా ఉన్నప్పుడు అని అంటే మనము పౌర్ణమి లోపలనే మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఇది. దాన్నే మనీ పవర్ మెడిటేషన్ అన్నాం. ఇటు మైండ్ అటు మనీ, మన అఫర్మేషన్స్ అన్ని సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక నాలుగవది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనీ తర్వాత మెడికేషన్స్ ఉంటాయి. మెడిటేషన్తో పాటు మెడికేషన్. మెడికేషన్ అనేది ఏంటంటే మందులు తయారు చేయడం. మీకు తెలుసా, ఆయుర్వేదంలో మనకు శాస్త్రంలో రాయబడి ఉంది, చంద్రహోరలో మందులు తయారు చేయండి. ఎందుకు? చంద్రహోరలో తయారు చేయబడిన మందులు ఎక్కువ రిజల్ట్ని ఇస్తాయి. చంద్రహోరలో వేసుకున్న మందులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మందులు తీసుకొని రావాలన్నా, వేసుకోవాలన్నా, తయారు చేయాలన్నా చంద్రహోర అత్యంత ఉత్తమమైనది. అంటే మెడిటేషన్ ఈ రెండు చంద్రుడి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం ఉన్నట్టే, మానసిక ఆరోగ్యం అంతకన్నా బలమైనది ఇది ఉన్నట్టే. కాబట్టి మూన్ అనేది ఇంత ఎఫెక్ట్ చేస్తారు. మనసు మీద, తల్లి మీద, సంపద మీద, మైండ్ మీద ఎఫెక్ట్ చూపించగలుగుతారు. ఇంకొకటి ఉంది, అది మిస్సెస్, భార్య. మీకు ఆల్రెడీ తెలుసు, ఒక భార్యను బాగా చూసుకున్నవాడు జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతాడు. ఇంట గెలిచి రచ్చ గెలుచు అని పెద్ద చెప్పారు మనకు. అదే ఇంట గెలవని వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ కాలేదు. ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, ఏముంటుంది, కానీ ఇంటి నుంచి బయటపడేసరికి సగం శక్తి అయిపోయి ఉంటుంది. అంటే ఒక రకమైన టార్చర్ ఉంటుంది. అటువంటిప్పుడు ఎప్పుడు మీరు ఎదగలేరు. ఇల్లాలి కంటిలో కన్నీరు కనపడిన ఇల్లు ఇంతవరకు బాగుపడిన సందర్భాలు లేవు. నట్టింట్లో ఆడది ఏడ్చిందనంటే ఆ ఇల్లు వల్లకాడవుతుందని మనకు శాస్త్రంలో ఉంది. కాబట్టి ఆడవాళ్ళను సాధ్యమైనంత వరకు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. దాని అర్థం అడిగినవన్నీ ఇచ్చేయాలని కాదు, వాళ్ళను బాధ పెట్టకుండా చూసుకోవాలి. మినిమం క్వాలిఫికేషన్స్, మినిమం రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడే నీకు బయట సపోర్ట్ దొరుకుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ మనకు కావాలి. నార్త్ వెస్ట్లో మూన్ గురించి చెప్పుకున్నాం. మనం నెక్స్ట్ నార్త్కి వస్తాం. నార్త్ అంటే ఉత్తరం దిశ. ఉత్తరం అనగానే మనకు డబ్బు గుర్తుకు రావాలి. ఉత్తరంలో మనకు ఇక్కడ బుధుడు ఉంటాడు. బుధుడు ఏంటంటే ఇక్కడ మనకు మెర్క్యూరీ, బుధుడు బిజినెస్కి అధిపతి, మనీ అట్రాక్షన్కి అధిపతి, డబ్బు తీసుకొని రావడానికి. ఇక్కడ బుధుడు మనకి ఏమిస్తాడు అని అంటే వాక్కు, రచన, శ్రేయస్సు. వాక్కు అని అంటే నాలుక మీద, ముక్కు టిప్ మీద ఉంటాడు బుధుడు. కాబట్టి మనం అంటూ ఉంటాం, నాలుక మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నిజమే. మరి వ్యాపారంలో నాలుకకు సంబంధించింది ఇంకా మీరు చెప్పనక్కర్లేదు. కాబట్టి వ్యాపారంలో కస్టమర్ని అట్రాక్ట్ చేయాలన్నా, తనకు మంచిగా మీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, మీ సర్వీస్ గురించి చెప్పాలన్నా నాలుక ప్రధానం. కాబట్టి అలాగా మీరు బిజినెస్ను పెంచుకోవడానికి బుధుడు యొక్క ఆశీస్సులు ఉండాలని అంటే మంచి మాటలు మాట్లాడండి. నాలుకను మంచిగా ఉండాలి. నాలుక తేడా వచ్చిందనంటే మీ ఒళ్ళు తేడా అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది రచన, అంటే ప్లానింగ్, బిజినెస్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్స్పాన్షన్. ఇప్పుడు 2 బ్రాంచులు ఉన్నాయి, 20 బ్రాంచులు చేయాలంటే ఎలా ఉండాలి, ప్లానింగ్ బుధుడిస్తాడు. కాబట్టి ఒకటి వాక్కు, రెండోది రచన అంటే ప్లానింగ్ అనేది ఇస్తాడు. మూడవది శ్రేయస్సు అని అంటే చేసే ప్రతి దాంట్లో కూడా సుఖము, శ్రేయస్సు 2 ఉండాలి అని అంటే ఆ పనితో మీకు ఆనందాన్ని ఇవ్వాలి, అది మీకు రక్షణ కల్పించాలి. అప్పుడే మీరు ఆ పనిలో సక్సెస్ అవ్వగలుగుతారు. అటువంటి శ్రేయస్సును మనకు ఇది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు, వర్బల్ ప్లానింగ్ అండ్ అబండెన్స్, అనంతమైన శ్రేయస్సు మనకు ఈ నార్త్లో ఉన్నటువంటి బుధుడి ద్వారా వస్తుంది.
మీకు ఒక విచిత్రం ఇంకోటి చెప్తానంటే బుధుడు పక్కనే దిక్పాలకుడు కుబేరుడు ఉంటాడు, వీళ్ళిద్దరు ఉంటారు. కాబట్టి కుబేరుడు ధనాధిపతి, ఇక్కడేమో బిజినెస్కి అధిపతి, ఇంకా మీకు లేదు. అందుకే నా ఫేవరెట్ దిశ, మీ ఫేవరెట్ దిశ, మనందరి ఫేవరెట్ దిశ వాస్తులో ఉత్తరమై ఉండాలి. సో ఇది ఉత్తరానికి ఇది ఉన్నట్టు. నెక్స్ట్ మనం చూసుకుంటే జూపిటర్ ప్లానెట్, గురుగ్రహం చాలా ఇంపార్టెంట్ ఈ ప్లానెట్. ఎందుకనంటే సూర్యుడి తర్వాత పెద్దదైన ప్లానెట్ గురుగ్రహమే. కాబట్టి గురుగ్రహానికి ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దేవతలకి గురువు బృహస్పతి అనంటే దేవతలు కూడా ఎప్పుడు ఏ యాగం ఎప్పుడు ఎలా చేయాలో నిర్ణయించేంత గొప్ప జ్ఞాని బృహస్పతి. కాబట్టి ఎవరైనా మంచిగా చదివితే వాళ్ళని బృహస్పతితో పోలుస్తారు. గైడెన్స్, ఒక లీడర్షిప్ క్యారెక్టర్స్ ఇవన్నీ మనకు బృహస్పతి నుంచి వస్తాయి. బృహస్పతి ఏమిస్తాడు మనకు అని అంటే ఆధ్యాత్మికత, ఆనందం ఇవన్నీ ఇస్తాడు, ప్లస్ అఖండమైన నాలెడ్జ్ని ఇస్తాడు. ఎక్కడ ఉంటాడు బృహస్పతి? నార్త్ ఈస్ట్, ఈశాన్య కాలంలో ఉంటాడు. ఈశాన్యము అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈశ్వరుడి నివాస స్థానం అని చెప్పుకున్నాం. అంటే శివయ్య యొక్క నివాస స్థానము. శివయ్యకే కాదు, అక్కడ శ్రీ మహావిష్ణువు కూడా ఉంటాడు. అందుకే ఈశాన్యము పవిత్రంగా ఉంచండి. అక్కడ పొరకలు, చెత్తబొట్టి, తర్వాత టాయిలెట్స్, బెడ్రూమ్ పెట్టేసి, కాబట్టి ఇవేమి చేయొద్దండి. ప్లస్ ఓపెన్ పెట్టండి. కాబట్టి మనము దేవతలకు ఆహ్వానం పలుకుతామా? డోర్ బంద్ చేసి వెళ్ళిరండి అని చెప్తామా? ఆహ్వానం పలకాలి. కాబట్టే ఈశాన్యంలో ఒకటైనా కిటికీ పెట్టుకోండి, తలుపు పెట్టుకోండి, ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా మీరు పెట్టుకోండి అని చెప్పేది. కాబట్టి బరువులు ఎక్కువగా పెట్టరాదు. బరువులు పెడితే ఏమవుతుంది? బ్లాక్ అవుతుంది, ఆ ఏరియా దోషపూరితం అయిపోతుంది. కాబట్టి జూపిటర్ను మీరు చెడ్డ చేసుకోకూడదు అని అంటే కంపల్సరిగా మీరు నార్త్ ఈస్ట్లో బరువులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి జూపిటర్ గ్రహం. సో ఇక్కడ మనకు బ్రహ్మ ఇంటి యొక్క సెంటర్ స్థానంలో ఉంటాడు. కాబట్టి దాన్ని నాభిస్థానం లేదా బ్రహ్మస్థానం అంటాం. 45 పథాల్లో 9 పథాలకు ఆయనకే కేటాయిస్తాం. ఇంకా బ్రహ్మ తర్వాత త్రిమూర్తుల్లో మిగిలింది ఎవరు? ఈశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, వాళ్ళు ఈశాన్యంలో ఉంటారు. కాబట్టి ఇంట్లో వేసే నడకలన్నీ బ్రహ్మస్థానం నుంచి ఈశాన్యంకు 10 నడకలన్నా వేయండి అని చెప్పేది. తర్వాత మీ ఇళ్ళు పడమరకుండని, తూర్పుకుండని, ఉత్తరానికుండని, దక్షిణానికుండని మీరు వెళ్ళండి, కానీ ఈశాన్యం వైపు కనీసం 6 నుంచి 10 అడుగులు మీరు వేయండి. సో ఇదేంటి? మనం సక్సెస్ వైపు నడక సాధిస్తున్నట్టు, గురుగ్రహం యొక్క ఆశీస్సులు మీకు వస్తాయి అన్నట్టు, జూపిటర్ ప్లానెట్. సో ఇది నార్త్ ఈస్ట్కి అన్నట్టు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీనస్, శుక్రుడు. ఈ శుక్రుడు వీనస్ ఏంటంటే సౌత్ ఈస్ట్, ఎక్కడైతే వంటగది ఉంటుందో అక్కడ వీనస్ ఉంటాడు. సో వీనస్ ఏంటి అని అంటే ఇక్కడ అందం, సౌఖ్యం, విలాసం, లగ్జరీ, తర్వాత బ్యూటీ, అందం, తర్వాత మనకు సౌఖ్యం అంటే సుఖ సౌఖ్యాలు అంటాం కదా, సుఖము సౌఖ్యము అని అంటే ఆ కంఫర్టబిలిటీ అనేది ఇస్తాడు. కంఫర్ట్, లగ్జూరియస్ లైఫ్ను మనకు వీనస్ అనే వాళ్ళు ఇస్తారు. శుక్రుడు ఇక్కడ రాక్షసుల గురువు, దేవతల గురువు బృహస్పతి అని చెప్పుకున్నాం, రాక్షసుల గురువు శుక్రుడు. కాబట్టి కొన్ని విద్యలు బృహస్పతి కంటే ఎక్స్ట్రాగా శుక్రుడికి తెలుసు. అందులో మృత సంజీవని విద్య అనంటే చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించగలిగే అతి గొప్ప విద్య మనకు శుక్రాచార్యుల వారి దగ్గర ఉంది. కాబట్టి ఆ విద్యను తీసుకొని రావడానికి తన శిష్యులను, తన పుత్రులను కూడా కొన్నిసార్లు పంపించడం అనేది జరుగుతుంది. అది తెలిసినా కూడా శుక్రాచార్యుల వారు విద్య నేర్పిస్తారు. అంటే ఆయనకు తెలియదని కాదు, నా దగ్గరకు వచ్చింది నా శత్రువు అని తెలుసు, అయినా కూడా గురువు యొక్క క్యారెక్టర్ ఏంటి? నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళకు నువ్వు విద్య నేర్పాలి. కాబట్టి ఇవంతా ఏం నేర్పిస్తుందయా మనకు పురాణాలు, ఇతిహాసాలు అని అంటే మనము నడవడాల్సిన పద్ధతి నేర్పిస్తుంది. రామాయణము, రాముడు ఎలా ఉన్నాడనేది ఎందుకు చదువుకోవాలి, మనము అలా ఉండాలనేది జీవన పద్ధతి మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఒక మోరల్స్ అన్నట్టు మనం లైఫ్లో ఎలా డీల్ చేయాలి. కాబట్టి వీటిని మీరు ఏదో పుక్కిట పురాణాల్లో కొట్టిపారేద్దండి, వాటిని అనుసరించండి, వాటి నుంచి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. సో సౌత్ ఈస్ట్ ఏమి ఇస్తాడు అనుకున్నాం? సౌఖ్యము, సుఖము, అందము, విలాసము ఇస్తాడు. సో సౌత్ ఈస్ట్ అంటే కిచెన్. నాకు తెలిసి సౌత్ ఈస్ట్ ఈశాన్యంతో పాటుగా శుభ్రంగా పెట్టాలి, కొన్నిసార్లు ఈశాన్యం కన్నా ఇంకా నీట్గా పెట్టాలి. ఎందుకంటే అక్కడ వండిన పదార్థమే మీరు తింటారు, ఈ శరీరానికి పోషణ అందిస్తారు. ఏం కొంచెం అక్కడ తేడా వచ్చినా అన్నీ తేడాలు అయిపోతాయి, అంతే కదా. మీ అందరి ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుంది? మీ ఆడవారి ఇంట్లో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్లో ఉంటుంది. అక్కడ వంటలో ఏదైనా తేడాలు వచ్చాయనుకోండి, ఇక్కడ అందరి ఆరోగ్యము ఇబ్బంది పడుతుంది. కాబట్టి సౌత్ ఈస్ట్ను చాలా నీట్గా పెట్టుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సౌత్, దక్షిణం. దక్షిణానికి మనము దిక్పాలకులు ఎవరని మనం చూసుకుంటే ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఇద్దరు పేర్లు చెప్పంగానే భయపడిపోతారు. ఒకరు వచ్చేసి ఇక్కడ మంగల్ అని అంటే మార్స్ అన్నట్టు, అంగారకుడు అంటాం, పేరులోనే ఉంది. అంగారం అని అంటే అగ్గి సౌత్కు. మార్స్ అంటే అంగారకుడు, మనకు సౌత్కు సెంటర్గా వచ్చే గ్రహం అన్నట్టు. అంటే దక్షిణంలో వచ్చే గ్రహము మనకు ధైర్యము, శౌర్యము, తర్వాత సంపద, ఈ మూడింటిని ఇస్తాడు. ధైర్యము, శౌర్యము ప్రతి మనిషికి అవసరం.
కాబట్టి ఇందులో క్షత్రియులకు ఇది ప్రప్రథమంగా అవసరం. అంటే ఒక యుద్ధం చేసేవాడికి ధైర్యము శౌర్యము లేకపోతే ముందు అడుగు వేయలేడు. కాబట్టి ఆ ఆవేశం అనేది చాలా వరకు వాళ్ళకు అవసరం. కానీ ప్రతి ఒక్క మనిషి ప్రతి సమయంలో ఆవేశపడ్డాడు అనుకోండి, సంపద అనేది హరించుకుపోతుంది. కాబట్టి ఇక్కడ మనము ధైర్యము శౌర్యము అని చెప్పాము. మరి సంపద ఎలా తీసుకొని వస్తాడు అంగారకుడు అని అంటే ధైర్యే సాహసే లక్ష్మి అని కూడా చెప్పుకున్నాం. అని అంటే ఎవరికైతే ధైర్యం ఉంటుందో వాళ్ళే డేర్గా స్టెప్స్ తీసుకోగలుగుతారు, వాళ్ళకే డబ్బులు సంపాదించడం. అంటే ఒక రిస్క్ ల్యాండ్ ఉంటుంది, దాన్ని తీసుకోవడానికి అందరూ వెనకడతారు. ఎవరైతే డేర్ చేసి ఏదైతే అది అయిందని ముందుకెళ్తారో డెఫినెట్గా మంచి జరుగుతుంది. కాబట్టి ధైర్యపడే వాళ్ళనంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట. కాబట్టి ఆ రకంగా ధైర్యము ఆ సాహసాన్ని రెండు మనకు ఈ అంగారకుడు అనేది ఇస్తాడన్నట్టు. సో అలాగే నెక్స్ట్ ఈయన పక్కలుండే ఇంకొక దిక్పాలకుడు వచ్చేసి యమధర్మరాజు. కాబట్టి యమధర్మరాజు పేరు వినడానికి కూడా కొంతమంది భయపడతారు. ఎందుకనంటే అది ఎండ్ అనంటే యమధర్మరాజు ఎప్పుడు కనపడతాడు మీకు? రోజులు గంటలు దగ్గర పడినప్పుడు, మీరు తీసుకెళ్లే టైం దగ్గరికి వచ్చిందాయా, ఇంకా వచ్చారు యమభట్లు తీసుకెళ్దామని చెప్పేసి ఆ టైంకు. కాబట్టి అందుకే దక్షిణం వైపు ఫేస్ చేసుకుని మీరు పనులు చేయొద్దని చెప్పేది. ఎందుకంటే మీరు ఎండ్ని కోరుకుంటున్నారు, మీరు ఆ పని ఇంకా చాలని కోరుకుంటున్నారు. ఆ కోరుకునే వయసు ఒకటి వస్తుంది, అది తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు మీకు సంసార బాధ్యతలు, సమాజ బాధ్యతలు, మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని అంటే మనం ఉత్తరాన్ని చూడాలి, ఎదగాలి, ఎక్స్పాండ్ అవ్వాలి. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మనము బ్రాంచెస్గా పెట్టి వీలైనంత మంచిని అందరికీ పంచాలి, సాధ్యమైనంత వరకు అందరి కడుపులు నింపాలి. సో అందుకోసమని ఉత్తరాన్ని చూస్తూనే తినండి, ఉత్తరాన్ని చూస్తూనే మాట్లాడండి, ఉత్తరాన్ని చూస్తూనే నీళ్లు తాగండి అని చెప్పేది ఏంటంటే మల్టిప్లికేషన్. లేదు నేను సౌత్నే చూస్తానన్నా అనుకోండి, మల్టిప్లికేషన్ కాదు కదా. దక్షిణము అని ఎందుకన్నారో తెలుసా? మనం గుళ్ళోకి వెళ్ళాక ఏం చేస్తామండి? దక్షిణం ఇస్తాం. మళ్ళా తీసుకోవడానికి ఇస్తాడా? ఎవరు? అది ఏంటనంటే దక్షిణంలో పెట్టిన ఏదైనా కూడా దక్షిణలా వెళ్ళిపోతుందంట. అది ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, ఖర్చులు కావచ్చు. చాలా వరకు సౌత్ ఫేస్లో ఉన్నట్టు వాళ్ళల్లో ఎక్కువ ఇబ్బందులు వచ్చేది ఏంటంటే ఎక్స్ట్రా ఖర్చులు. మీరు వెళ్ళడమే అగ్గిలో కాలు పెట్టి వెళ్తున్నారు అంగారక దాంట్లో, ఇంకా డబ్బులు ఏమి మిగులుతాయి? అదే చంద్రుడిది ఉందనుకోండి, 1కి 2 పదింతలు చేస్తాడు, బుధుడిది 10 చేస్తాడు, ఈశాన్యంలో 10 చేస్తారు. కాబట్టి నార్త్ ఈస్ట్ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, వెస్ట్ను థర్డ్ ప్రిఫర్, లాస్ట్ ప్రిఫరెన్స్ మనం సౌత్కు పెట్టుకోవడం జరుగుతుంది. సౌత్ దిశ చెడ్డదని కాదు, కానీ కొంతమందికి మాత్రమే సెట్ అవుతుంది సౌత్ దిశ. ఆ సౌత్ సెట్ అయిన వాళ్ళకి విపరీతమైన జనాకర్షణ వస్తుంది. ఎగ్జాంపుల్ ఫిల్మ్ స్టార్స్, యూట్యూబ్లో తర్వాత వీళ్ళలో ఉండేవాళ్ళు. జనాకర్షణ వచ్చినప్పుడు డబ్బును అదుపులో పెట్టుకోకపోతే మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు. ఉదాహరణకు సినీ నటి సావిత్రి, విపరీతమైన క్రేజ్. ఏదైనా మార్కెట్లో కార్ వచ్చిందంటే ఇంటి ముందు ఉండాలి. అలాంటి దాంట్లో లాస్ట్కు వాళ్ళకి జబ్బులు చూపించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో చనిపోయింది. కాబట్టి ఎందుకనంటే కంట్రోల్ చేసుకోవడం అనేది మీ చేతిలో ఉండదు. ఎందుకనంటే మీరు సౌత్ ఫేస్ ఉంటే అంగారకం ఉంటుంది, అంటే అగ్గిలా ఉంటారు. మీరు ఎప్పుడు ఏ క్షణంలో ఎంత ఖర్చు పెట్టేస్తారో మీకే తెలియదు. జనాలు వస్తుంటారు, రోజుకు 100 మంది వచ్చినప్పుడు ఖర్చులు అయిపోతాయి. కాబట్టి సౌత్ దిశకు చెప్పుకున్నాం. ఇది కలిసి వచ్చిన యాక్టర్లు ఎవరైనా ఉన్నారు సార్? కలిసి వచ్చిన యాక్టర్లు చాలా మంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మీరు కావాలంటే వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళ దిశలు. రైట్. ఇక నెక్స్ట్ అవుతే మనం చూసుకున్నట్లయితే ఈయన పేరు వినడానికి చెప్పడానికి కూడా భయపడేది ఏంటంటే వెస్ట్ పడమర శాటర్న్, శని. ఈ శాటర్న్ ప్లానెట్ పేరు చెప్పడానికి పేరు వినడానికి కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ శాటర్న్ ప్లానెట్ అనేది ఇక్కడ మనకు లాభము, ఆనందము, ఆస్తులు, తదనంతరం ఈ 4టికి అధిపతి ఆయన. సో సంపాదించిన డబ్బును ఆస్తులుగా కూడబెట్టుకోవడం అనేది అందరికీ అయ్యే విషయం కాదు. కొంతమంది మాత్రమే కూడబెట్టగలుగుతారు. వాళ్లకు శనీశ్వరుడి ఆస్తులు, శనీశ్వరుడి ఆశీస్సులు ఉన్నప్పుడే మనకు వాళ్ళు ఆస్తులు కూడబెట్టగలుగుతారు. సో అయితే అది ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉంటేనే చేస్తాడు ఆయన. ప్లస్ ఆయన కంటే కింద ఉండేవాళ్ళు కర్మాచారులు అంటామనంటే మనకంతా కింద ఉండే స్టాఫ్ కానీ వాళ్ళకి కానీ ఎప్పుడు కూడా వాళ్ళను కాలుతో తన్నడం, తిట్టడం ఇలాంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ వెతకరు. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు టాటా గారు గొప్ప గొప్ప ఇండస్ట్రీలు చూడండి, సాధారణమైన ఎంప్లాయీ ఉన్నా కూడా వాళ్ళను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఆ రెస్పెక్టే వాళ్ళను అంత గొప్పగా ఎదిగేలా చేస్తుంది. కాబట్టి ఎప్పటికైనా శనీశ్వరుడికి ఏమి ఇష్టమని అంటే కాలినడకతో నడిచేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, కర్మజీవులు, వీళ్ళంటే చాలా ఇష్టం. కాబట్టి శనీశ్వరుడు వెస్ట్ అని అంటే పడమరలో సెంటర్లో ఉంటాడు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకిన్న ఈ 7 ప్లానెట్స్ కాకుండా రాహు, కేతు ఈ 2 వచ్చేసి వీటిని వచ్చేసి ఛాయాగ్రహాలు అంటాం మనం. అనంటే షాడో ప్లానెట్స్. ఈ గ్రహాలు ఉండవు కానీ ఉన్నట్లే ఉంటాయి. అనంటే కనపడవు కానీ వాటి ఎఫెక్ట్ మాత్రం భయంకరంగా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాహుదే మనం చూసుకుందాం. రాహువును మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సౌత్ వెస్ట్లో చెప్పడం అనేది జరుగుతుంది.
ఇది మనకు నెగిటివ్ ప్లానెట్గా చెప్పుకుంటారు పాపిగ్రహంగా, కానీ కొన్ని ఫీల్డ్స్కి మాత్రం వండర్ఫుల్గా పనిచేస్తుంది. అంటే మా లాంటి ఫీల్డ్. సో సెలబ్రిటీస్, సినిమాలు, అది చిన్న తెర కావచ్చు, పెద్ద తెర కావచ్చు, హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఏదైనా కానీ రాహుకాలం, రాహు దశ నడిచిన వాళ్ళే సూపర్ స్టార్ అవుతారు. ఎందుకనంటే ఛాయాగ్రహం. ఇప్పుడు మీరు నా వీడియో చూస్తుంటారు, కానీ నేను అక్కడ ఉండను, నా బొమ్మ మాట్లాడుతుంటాను, నా రికార్డెడ్ వీడియో మాట్లాడుతుంటా. అంటే నేను కాకుండా నా షాడో మీతో మాట్లాడుతుంటుంది. అంటే నా యొక్క ఇమేజ్ వందల కొద్ది సెల్లో చూస్తుంటారు. ఆ వందల కొద్ది వీడియోస్గా మార్చడానికి ఏంటి, ఒక ప్రింట్అవుట్ తీసినట్లు. అలా ఏదైతే ఛాయ అనేది బలంగా పని చేయాలని అంటే డెఫినెట్గా రాహు ఉండాలి. సో రాహు బలం ఏంటనంటే ఆయన దాన్ని యాంప్లిఫై చేస్తాడు. కాబట్టి మనం లేకపోయినా మన ఎఫెక్ట్ చూపించగలుగుతాడు. అందుకే మోస్ట్ డేంజరస్ అని చెప్పేది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి మీరు ఉన్నప్పుడే ఒక మాట అని చెప్పి పోయింటారు, మీరు లేనప్పుడు కూడా ఆ మాట వాడికి 100 సార్లు వినిపిస్తుంది. అటువంటప్పుడు మంచి మాట అయితే మంచి జరుగుతుంది, చెడు మాట అయితే శత్రువులను ఎక్కువగా చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దీన్ని 2 వైపులా పదునైన కత్తిగా చెప్పుకోవచ్చు రాహు. జాగ్రత్తగా చేయకపోతే మనకే తగులుతుంది. కాబట్టి ఇదొకటి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్లానెట్ ఏంటంటే కేతు. ఇది రాహు అంత డేంజర్ కాదు, కానీ 25% నెగిటివ్, 75% పాజిటివ్గా చెప్పుకోబడుతుంది కేతు అన్నట్టు. ఇది మనం తీసుకుంటే దీన్ని మనము కొన్ని శాస్త్రాల్లో అయితే ఉత్తరం వైపు చెప్పడం జరిగింది, ఇంకొన్ని శాస్త్రాల్లో అయితే మనకు దక్షిణం వైపు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉత్తరం వైపు అని తీసుకోవడమే మంచిది, ఎందుకంటే ఉత్తరానికి అంతా పాజిటివ్ ప్లానెట్స్ ఉంటాయి మనకి. సో కేతు మనకు దేన్ని సూచిస్తాడు అని అంటే, కేతు వచ్చేసి మనకు గణాధిప అని అంటే గణేష్కు సంబంధించిన గ్రహం. కాబట్టి ఆయన ఏమేమైతే ఎఫెక్ట్స్ ఇస్తాడో అని అంటే విఘ్నేశ్వరుడు అంటాం. పనులకు ఆటంకం కల్పించకుండా క్లియర్ చేసి పెడతారు. మీరు ఎవరైనా ఒక సెలబ్రిటీ వచ్చేటప్పుడు చూసారా, ముందర హంగామా చేస్తుంటారు, జరగండి పక్కకి, ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎంపీ వస్తున్నాడు, చేస్తారా లేదా? మన సెక్యూరిటీ ఉంటాడు, మోదీ గారు వచ్చే ముందు 1 కిలోమీటర్ వరకు పక్క జరుపుతారు. అలాగా మీరు కేతు మీ పనులను రెడీ చేసి పెడతాడు. మీ జర్నీకి ఆటంకాలు లేకుండా రెడీ చేస్తుంటాడు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చి ఉంటుంది, గణాధిప గణేష్ నుంచి ఆర్డర్ వచ్చి ఉంటుంది. గణేష్ దేవత యొక్క ముఖ్య పర్పస్ ఏంటి, విఘ్న వినాయకుడు. ఏమైనా అబ్స్టకిల్స్ ఉంటే తొలగిస్తూ పోతుంటాడు. ఆ అబ్స్టకిల్స్ వల్లనే కదా మీరు పనులు కాకుండా ఆగిపోయి ఉంటారు. మీటింగ్స్ కానీ, వర్క్స్ కానీ, ఇన్కమ్ కానీ, ఒక టెండర్స్ కానీ, ఏవైనా ఒక ప్లేస్లో ఆగిపోతుంటారు. అవన్నిటినీ ఆగకుండా కంటిన్యూ చేయగలిగే ఎనర్జీ ఉన్నవాడు కేతు అన్నట్టు. ఇది మల్టీ కలర్స్లో ఉంటాడు ఈయన. కాబట్టి మీరు బాగా చూసే ఉంటారు, పనులు జరగాలి ఫాస్ట్గా అంటే మల్టిపుల్ కలర్స్ ఉన్నటువంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మీకు అబ్స్టకిల్స్ అనేది ఫాస్ట్గా కావడం. అలాగే ఇక్కడ గణేష్ అథర్వ శీర్ష అని ఒకటి ఉంటుంది. ఆ శ్లోకం మీరు పదే చెప్పినా కూడా అనేది అబ్స్టకిల్స్ క్లియర్ కావడం, కేతు గ్రహాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏ దిశకు ఏ ప్లానెట్స్ అని చెప్పుకున్నాం, వాళ్ళ క్యారెక్టర్స్ చెప్పుకున్నాం. ఇవి మీ మనోబలం ఏంటి, మీరు ఆస్తులు కూడా పెట్టుకోవాలా, లేకపోతే ఆరోగ్యం గురించి అంటే ఒక జిమ్ముకు చేయాలా అని అంటే ఈస్ట్కి వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి, మీరు ఎక్స్పాన్షన్ అంటే నార్త్కి వెళ్ళాలి, లేదు నేను ఒక ఆర్మీకి వెళ్ళాలి, ఫైట్ చేసేదని అంటే సౌత్ని తీసుకోవాలి, తర్వాత లేదు నాకు లగ్జూరియస్ కావాలంటే శుక్రుని తీసుకోవాలి. క్యారెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ క్యారెక్టర్స్ ఏ ప్లానెట్ యొక్క ఆధీనంలో ఉంటాయని చెప్పేస్తే వాళ్ళలా మనం అనుకరించినప్పుడు మనకు వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ఫలితాలు, మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది డివైన్ నాలెడ్జ్ అని చెప్పాలి సార్. ముఖ్యంగా అంత గొప్ప ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది చాలా మందికి షేర్ చేయడం కోసం మీరు వర్క్షాప్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రీవియస్గా జరిగిన వర్క్షాప్స్ అయి ఉండొచ్చు, అప్కమింగ్ రాబోయే వర్క్షాప్స్ అయి ఉండొచ్చు. వండర్ఫుల్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వర్క్షాప్తో మీరు పార్టిసిపేట్ చేసి సార్ ఇందాక చెప్పిన దశల వారీగా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి సంబంధించిన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఈ వర్క్షాప్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. కేవలం 3,999 రూపాయలకి ఈ క్లాస్ అని మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఒక స్పెషల్ వెబినార్ కూడా రాబోతుంది. సో వీటన్నిటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే తీసుకోవచ్చు. అండ్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే చేసుకోండి, ఎందుకంటే స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.